ఒక వ్యక్తికి ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ ముగ్గురు స్నేహితులను పిలిపిస్తాడు. పిలిపించి, ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకెంతో సహాయం చేశారు. ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, మీరు నాకు తోడుగా వస్తారా అని అడుగుతాడు. మొదటి ఫ్రెండ్ అంటాడు, ఇన్ని రోజులు నీకు సహాయం చేశాను, నీకు తోడుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను, సారీరా, నీకు నేను తోడుగా రాలేను అంటాడు. రెండో ఫ్రెండ్ అంటాడు, నీకు ఇన్ని రోజులు నేను సహాయంగా ఉన్నాను, ఇన్ని రోజులు నీకు నేను తోడుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను నీకు నీ అంత్యక్రియల వరకు తోడుగా రాగలను, అంతకు మించి నీకు నేను తోడుగా రాలేను, క్షమించరా అంటాడు. మూడవ స్నేహితుడు అంటాడు, నువ్వేం భయపడకరా, ఇప్పటి వరకు నీకు నేను తోడుగా ఉన్నాను, ఇక మీదట కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు చనిపోయినా, నువ్వు ఎక్కడ పోయినా నేను నీకు తోడుగా వస్తాను అంటాడు. ఈ ముగ్గురు మిత్రులు ఎవరో కాదు. మొదటి మిత్రుడు డబ్బు, ఐశ్వర్యం. రెండో మిత్రుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు. మూడవ మిత్రుడు నువ్వు చేసుకున్న మంచి పనులు, చెడు పనులు, నీ కర్మలు. మొదటి మిత్రుడు అంటే డబ్బు, నువ్వు చనిపోగానే నీ నుండి దూరం అయిపోతాడు. రెండవ మిత్రుడు అంటే నీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కేవలం నీ శ్మశానం వరకే తోడు రాగలరు. మూడవ మిత్రుడు అంటే నీ కర్మలు, నువ్వు చేసుకున్న మంచి పనులు, చెడు పనులు ఎప్పుడు నీతోనే ఉంటాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తాయి, చివరి వరకు ఎప్పుడు నీతోడే ఉంటాయి. అందుకే చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చే మంచి పనులు ఎప్పుడు చేస్తూ ఉండాలి. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి.